హాయ్ వివర్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనకు ఎంతో భయాందోళనకు గురి చేస్తున్న హెచ్ఎంపీ వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. దీంతో మనకు స్టాక్ మార్కెట్లు ఇంపాక్ట్ అయినట్టు కనబడుతుంది. అదే రకంగా వైద్య ఆరోగ్య రంగాలు కూడా ఆగమేఘాల మీద దీని మీద చర్యలకు సిద్ధమైనట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అసలు హెచ్ఎంపీవి వైరస్ అంటే ఏమిటి? అసలు మిగతా శ్వాసకోశ వ్యాధులతో పోలిస్తే దీనికి గల లక్షణాలు ఏ రకంగా డిఫరెంట్ గా ఉంటాయి? దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? దీనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటి? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల్ని మనకు సవివరంగా అందించడానికి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ప్రస్తుతం మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి ఈ అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ హెచ్ఎంపి వైరస్ మీద భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కూడా చైనాలో పుట్టింది అని చెప్పేసి దీన్ని కరోనా వైరస్ తో పాటు పోలుస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఈ వైరస్ పట్ల ఇంత భయపడాల్సిన అవసరం ఉందా? మిగతా వ్యాధులతో పోలిస్తే, మిగతా శ్వాసకోశ వ్యాధులతో పోలిస్తే ఈ హెచ్ఎంపి వైరస్ కు ఉన్న లక్షణాల్లో తేడా కానీ ఇది మిగతా వాళ్ళలో తేడా ఏంటండి? రైట్ అండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు చాలా మంది మనకి క్వరీస్ కూడా వస్తున్నాయి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. సిన్స్ ద లాస్ట్ 1 వీక్ 5 to 7 days నుంచి మనకి చైనాలో డిస్కవర్ అయిన దగ్గర నుంచి మనకి క్వరీస్ వస్తున్నాయి. మెయిన్గా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది న్యూ వైరస్ కాదండి. ఇది ఇంతకు ముందు నుంచే ఉంది. ఆల్మోస్ట్ 20 to 25 years నుంచి వైరస్ ఉంది. మనం డే ఇన్ అండ్ డే అవుట్ రెస్పిరేటరీ ప్యానల్ చేస్తూ ఉంటాం, బయోఫైర్ రెస్పిరేటరీ ప్యానల్ అని. ఫర్ ద థ్రోట్ స్వాబ్ కానీ లంగ్ ఫ్లూయిడ్ గురించి కానీ చేస్తూ ఉంటాము. ఈ ఫ్లూయిడ్లో అలాంగ్ విత్ అదర్ వైరసెస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ లాగా మెటాన్యూమో వైరస్ కూడా ఒక వైరస్. ఓకే. సో ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్, ఇది న్యూ వైరస్ కాదు, న్యూగా పుట్టింది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ న్యూమో వైరస్ అనేది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్టుగా ఎస్పెషల్లీ మనం కంపేర్ చేసుకోవాల్సింది మనకు తెలిసినటువంటి కోవిడ్ అండ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్తో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అవి రెండు పాండమిక్స్ చూస్తున్నాం మనం. వాటి వల్ల మిగతా ఏ వైరస్ కూడా పాండమిక్ లెవెల్ వరకు గ్లోబల్ హెల్త్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఓకే. సో వీటితో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ఈ వైరస్కి మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ. అంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ఫెక్టెడ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ పేషెంట్ డిసీజ్డ్ చూసుకుంటే ఇది చాలా తక్కువ. కంపేర్ చేసుకుంటే కోవిడ్కి అండ్ ఫ్లూకి కూడా ఉన్నట్టు కంపేర్ చేసుకుంటే ఈ సైజ్ తక్కువ. కేసెస్ అనేది వల్నరబుల్ పాపులేషన్లో రావచ్చు, కానీ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే వాళ్ళు విత్ సపోర్టివ్ మెడికేషన్స్తోనే నార్మల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ప్రస్తుతం యాజ్ ఆన్ డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకొక సెకండ్ డిఫరెన్స్ అనేది మ్యూటేషన్ కెపాసిటీ. మీరు కోవిడ్తో కంపేర్ చేసుకున్నా, ఫ్లూతో కంపేర్ చేసుకున్నా కూడా, ఇన్ఫ్లుయెంజాతో కంపేర్ చేసుకున్నా, మ్యూటేషన్ కెపాసిటీ అనేది మన హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి మ్యూటేషన్ కెపాసిటీ చాలా తక్కువ. ఓకే. అయినా కూడా ఆ కొత్త స్ట్రెయిన్స్ ఫామ్ అవటం దీంట్లో అనేది చాలా స్లోగా జరుగుతుంది. అందుకు మనము దీన్ని లెస్ కన్సర్న్ కింద చూడాలి. అలా అని రిలాక్స్ అవ్వమని కాదు, లెస్ కన్సర్న్ కంపేర్ టు కోవిడ్ అండ్ ఫ్లూతో కంపేర్ చేసుకుంటే. ఇంకొక లాస్ట్ పాయింట్, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినంతగా R0 వాల్యూ అంటాం. R0 వాల్యూ అంటే ఒక పేషెంట్ కనుక ఇన్ఫెక్ట్ అయితే అది ఆ పేషెంట్ ఎంతమంది పేషెంట్స్ ఇన్ఫెక్ట్ చేయగలరు సేమ్ వైరస్తో అనే వాల్యూని R0 వాల్యూ అంటాం. ఆ R0 వాల్యూ కనుక మీరు కంపేర్ చేస్తే కోవిడ్ కన్నా, ఇన్ఫ్లుయెంజా కన్నా ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్కి R0 వాల్యూ చాలా తక్కువ. సో ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్ళే రేటు కూడా, స్ప్రెడ్ ఛాన్స్ కూడా తక్కువ యాజ్ ఆన్ డేట్. ఎవిడెన్స్ ఉన్న దాని ప్రకారం ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు. సో ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకున్నాం. ఒకటి మోర్టాలిటీ రేటు, సెకండ్ మ్యుటేషన్ కెపాసిటీ, థర్డ్ది స్ప్రెడ్ రేటు. ఈ 3 పాయింట్స్ వైజ్ కూడా మనకి హ్యూమన్ మెటా వైరస్ అనేది కంపారిటివ్లీ లెస్ లీతల్ ఆర్ లెస్ డేంజరస్ కంపేర్డ్ టు కోవిడ్ అండ్ ఇన్ఫ్లుయెంజా అండి. మనం ఇప్పుడు భయంకరమైన చలికాలంలో ఉన్నాం సార్. సాధారణంగా ఇప్పుడు జలుబు అనేది, గొంతు నొప్పి అనేది అందరికీ కామన్, జ్వరం లాంటివి. సో యాక్చువల్ గా ఈ వార్తల నేపథ్యంలో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా హెచ్ఎంపివి లక్షణాలకు నార్మల్ ఫ్లూ లక్షణాలకి తేడాలు ఏంటి? మనం దీన్ని ఎట్లా సులభంగా గుర్తించాలి? సిమ్టమ్స్ వైజ్ అంటే పేషెంట్ చెప్పే ప్రాబ్లం వైజ్ హెచ్ఎంపి సిమ్టమ్స్, అదర్ ఫ్లూ ఆర్ కోవిడ్, కామన్ కోల్డ్ సిమ్టమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి. సిమ్టమ్స్ వైజ్ డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా కష్టం. ఏదైతే మన కామన్ సిమ్టమ్స్ చెప్పుకున్నామో కోవిడ్కైనా సరే, ఫ్లూకైనా సరే, కామన్ కోల్డ్కైనా సరే, అదే సిమ్టమ్స్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కూడా ఉంటాయి. అంటే కాఫ్ ఉండటము, సోర్ థ్రోట్, థ్రోట్ పెయిన్ ఉండటము, ఫీవర్ ఉండటము,
నాసల్ కంజెషన్ నోస్ బ్లాక్ ఉండటము, ఆర్ కొంతమందికి సివియర్గా ఉన్నప్పుడు బ్రెత్లెస్నెస్ ఆయాసం రావటము. సో ఈ 4-5 పాయింట్సే కామన్గా అన్ని కామన్ వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ఎలా అయితే ఉంటాయో దీనికి కూడా అలానే ఉంటాయండి. సిమ్టమ్ వైజ్ డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఓకే. సో మరి ఇప్పుడు ఏ వయసు వారికి అంటే ఇది ఎక్కువ సోకే ప్రమాదం ఉంది, ఏ వయసు వారికి సోకితే ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది, ఆ ఆ విషయాలు చెప్తారా అండి? రైట్. మెయిన్గా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే నార్మల్గానే అది వచ్చే ఏజ్ గ్రూప్ అనేది ఆల్రెడీ వెల్ డాక్యుమెంటెడ్. చిల్డ్రన్ కానీ యంగ్ అడల్ట్స్ అంటే టిల్ ద ఏజ్ ఆఫ్ 12 to 15 years పేషెంట్స్లో ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉంటుంది. పీడియాట్రిషియన్స్ ఈ మెటాన్యూమో వైరస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కానీ ఇన్ఫాంట్స్ లెస్ ఓకే. దెన్ 1 month ఆర్ లెస్ దెన్ 1 year చిల్డ్రన్ కానీ వాళ్ళే మోర్ రిస్క్ అండి. అండ్ ఎల్డర్లీ మోర్ దెన్ 60 years పేషెంట్స్ మోర్ రిస్క్. థర్డ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిసీజెస్ కానీ, ఆర్ కీమోథెరపీ మీద ఉన్నారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉంటుందో అలాంటి పేషెంట్స్ అందరూ కూడా అట్ రిస్క్. ఎస్పెషల్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్ ఉన్న వాళ్ళు లైక్ సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, బ్రాంకియల్ ఆస్మా పేషెంట్స్ కూడా ఈ పేషెంట్స్ అందరికి కూడా మిగతా పేషెంట్స్తో కంపేర్ చేస్తే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, ఎక్వైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అది చలికాలం కాబట్టి. ఓకే. సో అంటే ఒకటిసారి ఏంటి ఇప్పుడు ఇది వైరస్ లక్షణాలు ఉన్నాయి మనకు, కానీ ఇది అదా కాదా తెలుసుకోవడానికి మనం డయాగ్నోస్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్ఎంపీ వ్యాక్సిన్ కు డయాగ్నోస్టిక్ టెస్టులు ఏంటి, ఏ రకంగా డయాగ్నోస్ చేస్తారో మీకు హెచ్ఎంపీ వ్యాక్సిన్ వచ్చిందని? రైట్. లైక్ అదర్ కామన్ వైరల్ ఇల్నెస్ లాగా కోవిడ్ అయినా ఫ్లూ అయినా ఎలా అయితే చేస్తామో ద టెక్నిక్ ఆఫ్ డయాగ్నోస్టిక్ గోల్డ్ స్టాండర్డ్ ఇక్కడ కూడా ఆర్టీపీసీఆర్ అండి. ఆర్టీపీసీఆర్ అంటే వైరల్ మెథడ్, అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటాము. ఎలాగైతే కోవిడ్ ఆర్టీపీసీఆర్, H1N1 ఆర్టీపీసీఆర్ చేస్తామో దీనికి కూడా మెటాన్యూమో వైరస్ ఆర్టీపీసీఆర్ ఉందండి. అది మన ప్యానల్స్లో వస్తుంది, రెస్పిరేటరీ ప్యానల్స్లో వస్తుంది, లేదంటే సపరేట్ ఆర్టీపీసీఆర్ కిట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం థ్రోట్ స్వాబ్ కానీ, లంగ్ ఫ్లూయిడ్ కానీ దాంతో మనము ఈ మెటాన్యూమో వైరస్ అనేది డయాగ్నోస్ చేయొచ్చండి. ఇంకా అదర్ టెస్ట్ కూడా ఉన్నాయి ఆర్టీపీసీఆర్ కాకుండా. దాన్ని నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS అంటాం. ఈ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కూడా పవర్ఫుల్ టూల్ టు ఐడెంటిఫై ద మెటాన్యూమో వైరసెస్. కానీ అది కొంచెం కాస్ట్లీ అండ్ హై లెవెల్ ల్యాబొరేటరీస్లో త్వరగా చేస్తారు కంపేర్ టు బేస్ లైన్ ల్యాబొరేటరీస్. ఓకే. సో మనకు మెయిన్ ఏంటంటే సార్, కొత్త వైరస్ వచ్చినప్పుడు మనకు ఈ చికిత్స విధాల మీద చాలా రకాల స్పందనలు వస్తుంటాయి. ప్లాస్మా అంత కరోనా వచ్చినప్పుడు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందని, పనిచేయదని, రెమిడిసివిర్ పనిచేస్తుందని, పనిచేయదని వైద్య విధానాల్ని మనకు గైడ్ లైన్స్ లో వచ్చినాయి, తర్వాత వెళ్ళినాయి. సో ఇప్పుడు ఈ హెచ్ఎంపీ వైరస్ కు ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, దీనికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటి? ప్రజెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రాపర్ గైడ్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమి రిలీజ్ అవ్వలేదండి. ఓన్లీ డూస్ అండ్ డోంట్స్, అంటే ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు అనే సజెషన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. బట్ మెటాన్యూమో వైరస్ కి మనం అనుకున్నట్టు ఎలా అయినా అదర్ ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఏదైతే వైరల్ ఇల్నెస్ కి ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారో అదే ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. అంటే రెస్ట్, అడెక్యువేట్ హైడ్రేషన్, ఎక్కువగా అడెక్యువేట్ వాటర్ తీసుకోవటము, బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవటము, అండ్ సెల్ఫ్ ఐసోలేషన్. ఎవరైనా సిమ్టమ్స్తో ఉంటే, ఇలాంటి సిమ్టమ్స్తో ఉంటే ఐసోలేట్ చేసుకొని దాన్ని ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవటము. సో ఇంకా సివియర్ కానీ బ్రెత్లెస్నెస్ కానీ ఆక్సిజన్ షాప్ అవటం కానీ ఉంటే ఇమీడియట్గా హెల్త్ కేర్ అటెన్షన్కి వెళ్ళి ఇమీడియట్గా టెస్టింగ్ చేయించుకోవటము. ఇదే సపోర్టివ్ మెడికేషన్ ట్రీట్మెంటే యాజ్ ఆన్ డేట్ రన్ అవుతుందండి ఫర్ ద హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ఆర్ ఎనీ medication approved for the human metapneumo virus. సో డాక్టర్ శ్రీకాంత్ గారు, అంటే ఈ వైరస్ ఇప్పటికే మనకు గుజరాత్, అదే రకంగా అహ్మదాబాద్, అదే రకంగా బెంగళూరులో కూడా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ Yes. నేపథ్యంలో ఈ హైదరాబాద్ లో కూడా ఈ నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయనే వార్తల నేపథ్యంలో అసలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలకు మీరు ఏం సూచిస్తున్నారు ఫైనల్ గా? Right. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి హ్యాండ్ హైజీన్, ఓకే. స్ట్రిక్ట్ హ్యాండ్ వాషింగ్. ఈ బయటికి వెళ్ళి వచ్చినా కానీ, ఏదన్నా వర్క్ వెళ్ళి వచ్చినా, ఎక్కడి నుంచైనా వచ్చినా కానీ స్ట్రిక్ట్ హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసింగ్ బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ కానీ స్ట్రిక్ట్ హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసింగ్ అనేది వెరీ ఫస్ట్ పాయింట్. దాంతో పాటు మాస్క్.
ఈ రెండు చేస్తే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ దో వైరస్ కమ్యూనిటీలో ఉన్నా కూడా మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ప్లస్ ఇంకొక మోర్ కామన్ డిఫికల్టీ ఏంటంటే మనం అన్వాష్డ్ హ్యాండ్స్తో జనరల్గా ఫేస్ టచ్ చేసే అలవాటు ఉంటుంది చాలా మంది పర్సన్స్కి. అది నార్మల్ మేనరిజమ్స్. సో ఇది ఒకటి అవాయిడ్ చేసుకోవాలి. ఇంకోటి థర్డ్ పాయింట్, ఎవరైతే కాఫ్ కానీ స్నీజ్ కానీ వస్తుందో ఇమీడియట్గా వాళ్ళ మౌత్ అండ్ నోస్ని ఇమీడియట్గా టిష్యూ పేపర్తో కానీ ఎల్బోతో కానీ కవర్ చేసుకొని మాత్రమే కాఫ్ స్నీజ్ చేయాలి, ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్లో. ఈ 3 పాయింట్స్. అండ్ మీకు ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్లీ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 7 days ఇమీడియట్లీ. అండ్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ ద సర్ఫేసెస్, ఏదైతే ఫ్రీక్వెంట్ సర్ఫేసెస్ ఉంటాయో, లైక్ ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి వెళ్తూ ఉన్నారు, సర్ఫేసెస్ ఏదైతే ఉంటాయో ఆ సర్ఫేసెస్ ఫ్రీక్వెంట్ క్లీనింగ్ వల్ల మీరు డిస్లాడ్జ్మెంట్ ఆఫ్ వైరస్ని ప్రివెంట్ చేయొచ్చు ఆ ఏరియాస్లో. ఈ 4 to 5 పాయింట్స్ మీరు క్లియర్గా ఫాలో అయితే సో మోస్ట్లీ మెటాన్యూమో వైరస్ అనేది జస్ట్ ఇట్ విల్ కమ్ అండ్ గో ఓకే టైప్లో ఉంటుందండి ఇది కనుక మీరు ఫాలో అయితే. ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. హెచ్ఎంపీ వైరస్ భారత్లో ప్రవేశించింది అనగానే ప్రజల్లో మనం అవేర్నెస్ కల్పించడానికి మేము అడగగానే మీరు స్పందించి అందుబాటులోకి వచ్చారు. సో దీని మీద ఇంకా వైద్య విధానాల్లో అంటే ఏమైనా గైడ్లైన్స్ వచ్చినా కానీ లేదా ఈ మ్యూటేషన్ సంబంధించి మరి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నా కానీ దీని మీద ఫర్దర్ అప్డేట్ కోసం మిమ్మల్ని తిరిగి సంప్రదించే ప్రయత్నం చేస్తాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.